బిర్యానీ పొట్లాలు ఇచ్చేసి తాగుడు అలవాటు చేసేసి ఆ 20 రోజులు తాగండి ఓగండి ఇష్టం వచ్చింది తినండి తాగండి అని చెప్పిన ఈ వ్యవస్థలో ఇప్పుడు ₹1 లేకుండా ఎవరన్నా ఒకరు ఓటేస్తారా? వేరు. కానీ ఒకటి భలే వచ్చింది రీల్స్‌లో నేను చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎవరైతే ఒక్కరికే వేయాలి కదా ఓటు, తన ఓటును. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు వెళ్ళి, ఈ ఓడిపోయిన వాడు వెళ్ళి అడుగుతున్నాడు డబ్బులు. నా డబ్బులు నాకిచ్చి, నాకు నేను గెలవలే కదా నువ్వు వేయలేదు అని. ఇది 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 రావాల్సిన పరిణామమేనమ్మా మార్పు. ఇలా జరగాలి పొలిటీషియన్స్‌కి. అలాగే ప్రజలకు కూడా ఇది తెలియాలి. నువ్వు నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే నువ్వు ఓట్లేస్తావో నిజమైన నాయకుడిని ఎన్నుకుంటావు. నువ్వు డబ్బులు వాడు 1000 ఇచ్చాడు, నువ్వు 4000 ఇస్తున్నావు కాబట్టి నేను నీకేస్తానన్న జనాల్లో కూడా కొంతమంది 4000 తీసుకున్నప్పటికి కూడా ఆ ₹1000 ఇచ్చిన వాడికే వేస్తున్నారు కదా. కానీ ఈ 2 డబ్బులు తీసుకోవడం తప్పే, ఇవ్వడము తప్పే అనేది ఎలక్షన్ కమిషన్ రూల్ కనుక ఉండి దీనికి కరెక్ట్గా ఒక వ్యవస్థ పనిచేయగలిగితే ఈ పంచుడు ఈ కార్యక్రమాలు ఉండవు. అలాగే మనకి కూడా ముందే ఎలక్షన్కు 1 year ముందు ఎలాంటి పథకాలు ఫైనాన్షియల్గా వాళ్ళ అకౌంట్లో వేసే పథకాలను కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఆధీనంలో ఉండే ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి. మొన్న చూస్తే బీహార్ ఎలక్షన్లో ₹10,000 డైరెక్ట్గా వేశారు. అందువల్ల అక్కడ రిజల్ట్ మావి తారుమారైనాయి. 10,000 నీ అకౌంట్లో పడ్డాయి అంటే మహిళలు ఎందుకమ్మా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని చూసి నువ్వు వేపించేసుకొని గెలిపించుకున్నావు అంటే కొనుక్కోవడం లిటరల్గా. ప్రజాధనాన్ని ఆ రకంగా మార్చేసుకొని తీసుకున్న పరిస్థితులకు నెట్టేశారు మనని. సో ఇప్పుడు నిజంగా నువ్వు డబ్బు లేని వాళ్ళు నిజంగా సర్వీస్ చేసే వాళ్ళంటే జనాలు కూడా నచ్చట్లేదు. ఎన్ని డబ్బులు ఉన్నాయి, టికెట్ ఇచ్చేటప్పటి నుంచి తీసుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అన్ని పార్టీలు. అంటే డబ్బు ఉన్నోడు దొంగ అయినా, వాడు దేశాన్ని దోచుకున్నోడైనా, లేదా క్రైమ్ రికార్డ్స్ ఉన్నోడైనా, లేదా వాడు ఏ మర్డర్ చేసినోడైనా, ఏ రేప్ చేసినోడైనా వీళ్ళే అన్ని పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ మై పార్టీ ఆల్సో. ఇందులో నేను నిజాయితీగా అలాంటి పొలిటీషియన్ కూడా ఉండరు. రూల్ ప్రకారంగా ఎలాంటి కేసు ఉన్నా అసలు ఓటుకి పనికి రారు, అంటే ఎలక్షన్లో నిలబడడానికి పని చేయరు అనే రూల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్లో వాళ్ళ పేర్లు వచ్చి జీవిత ఖైదులు అనుభవించిన వాళ్ళు, క్రైమ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇంకా ట్రైలర్లో ఉన్నాం కాబట్టి మేము కంటెస్ట్ చేస్తాము అనే వెసులుబాటును కల్పించుకొని లీగల్గా పోటీ చేస్తున్నారు. సో నార్మల్ మంచి వాళ్ళు, అమ్మ నేను మీ ఊర్లోనే ఉంటాను, నీకు సేవ చేస్తాను, నాకు ₹1 జీతం వద్దు, నేను నిస్వార్థంగా పనిచేస్తాను అనే వాళ్ళని జనాలు ఎన్నుకోవటం లేదు. ఇప్పుడు నాకెంత ఇస్తావు అట్లా అయితేనే నీకు ఓట్లు వేస్తామన్న జనాలు తయారైపోయారు. కానీ ఈ మధ్యలో కొంచెం మార్పు వచ్చింది. మొన్న లోకల్ బాడీస్లో 50% ఉన్న మహిళల్లో ఎక్కువ పర్సెంటేజ్ మహిళలు వచ్చారు సర్పంచులుగా. హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ అందులో హైలీ క్వాలిఫైడ్ అమ్మాయిలు వచ్చారు. అసలు సర్పంచ్ విధులు ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, లేకపోతే ఇంతవరకు అంగుటి మార్లు ఉండేవాళ్ళు ఎక్కువ మంది, అంటే చదువు రాని వాళ్ళే ఉండేవాళ్ళు. రాజకీయ వ్యవస్థలు కూడా చాలా మార్పు. ఇప్పుడు అంతా ఐటీ చదివిన అమ్మాయిలు మన సర్పంచులుగా చేశారు. ఇది మంచి నూతన ఒక మార్పు అమ్మ. అంటే వాళ్ళు తప్పు చేయాలన్న కాన్షియస్తో లక్షలు సంపాదించుకున్న ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి వచ్చారు అంటే ఎక్కడో అక్కడ వాళ్ళకి గ్రామాలే పట్టుకొమ్మలుగా గ్రామాలు అభివృద్ధి చెందాలి, సర్పంచే మెయిన్ అనే ఒక వ్యవస్థను తెలుసుకున్నారు. కాబట్టి ఈ వ్యవస్థకు మనమే కరెక్ట్ అనుకొని కొంతమంది వాలంటరీగా వచ్చేసారు. కొంతమంది అయితే నేను జీతం కూడా తీసుకోను, వాళ్ళు ముందే రాసిస్తున్నారు, నేను ఈ పని చేస్తాను, నా ప్రయారిటీ ఇది, ఊర్లో స్కూల్ కట్టిస్తాను, లేకపోతే నా జీతం తీసుకోను, లేకపోతే నేను ఈ పని గ్రామానికి చేస్తాను అని ఈ 5 సంవత్సరాల్లో నేను నిజాయితీగా ఉంటానని ప్రామిస్ చేసి వస్తున్నారు. కొంత పర్సంటేజ్ మార్పు ఉంది. కానీ రాజకీయాలంటే కోట్లు సంపాదించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొనుక్కుంటాను, ఆడ మీటింగ్లు పెడతాను, రోజు తిరుగుతాను, జనాలు చూపించుకుంటా. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి, ఏముందన్నమాట కొంత వాళ్ళకి మసాలా కావాలి కాబట్టి రోజు సినిమా మసాలా కంటే ఈ మసాలా బాగుందని చూస్తున్నారు రాజకీయ మసాలాని. రెండోది ఏంటంటే టెక్నాలజీలు వాడుకుంటున్నారు. అంటే ఒక 10 మంది వస్తే 100 మంది వచ్చినట్టు చూపిస్తారు సినిమాలలోగా. ట్రిక్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు రాజకీయాలు. సినిమాలో చూసేవాళ్ళం మనం, అక్కడ 100 మంది సైనికులు ఉన్నారా అంటే 100 మంది ఉండరు, అక్కడ 10 మందే ఉంటారు. దాన్ని అలా చూపించి ఎక్కువ మందిని చూపిస్తారు. అలాగే ఇప్పుడు రాజకీయ ప్లాట్ఫామ్స్లో కూడా అలాగే వాడుకుంటున్నారు. ఇంకా కొంత జోక్ రీల్స్ చాలా బాగా పనిచేస్తాయి కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్కి. ఎవరు ఉండరు కానీ ఈమె చేయి ఊపుతుంటుంది, నమస్కారాలు పెడుతుంటుంది, కానీ అక్కడ లోపల చూస్తే జనాలు ఎవరు ఉండరు. అంటే టెక్నికల్గా టెక్నాలజీని వాడుకొని రాజకీయం చేద్దామని సోషల్ మీడియాలో లీడర్గా అయిపోయేవాళ్ళు. అదేం ఉండదు. వాడికి సోషల్ మీడియాకి ఇచ్చేసి అరే నువ్వు నా ఫోటో పెట్టరా, నా మీద ఒక పాట రాయరా, ఇక నేను ఉద్ధరించేసాను రానంగానే వీడు దాన్ని పెట్టుకొని హీరోలాగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు. కానీ నిజానికి వాని ఇంట్లో వాళ్ళే వానికి ఓట్లు వేయరు, వాడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. సో ఇక్కడ కవిత విషయానికి వస్తే పుష్పలేల్ గారు, గతంలో ఎన్టీఆర్ డ్రెస్ గురించి అడగట్లేదంటే అమ్మాయిది నన్ను అడుగుతావు అనుకుంటున్నాను. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ చేంజ్ చేసిన విషయంలో కానీ,
ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం మార్చేసి జయలలిత స్టైల్లో మాట్లాడేసి జయలలిత లాగా అసెంబ్లీలో నేను పవర్ తోటే వస్తానని మాట్లాడడం. యాక్చువల్ గా తెలంగాణ తలైవి అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు జాగృతి వాళ్ళు ఇప్పించుకుందేమోలే, సంస్థ ఆమెదే కాబట్టి అవార్డు ఆమెను క్రియేట్ చేసుకొని ఆమె ఇప్పించుకుందేమోలే. తలైవి ఎక్కడ ఎక్కడ సౌత్ మొత్తంలో చూస్తే మనకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తప్పించి మనకి ఇక్కడ ముఖ్యమంత్రులుగా మహిళలు అయితే ఎవరు లేరు. రావాలని కోరుకుంటాం కానీ అమ్మా, ఏ ఝాన్సీ లక్ష్మిను, రుద్రమదేవో, లేకపోతే ఆ రోజున్న ఒక ఇంద్రమ్మనో, జయతో, ఇంకా చాలా మంది రాజకీయాలలో కూడా ఎస్టాబ్లిష్ అయిన ఒక సుష్మా స్వరాజు, అంత పరిణితి చెందిన లీడర్లు వాళ్ళంతా. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి లెవెల్కి ఎదిగిపోయిన వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నాం. అంటే గతంలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, అది ఎందుకమ్మా, అంటే ఇవన్నీ కూడా పార్టీలు పెట్టారు కానీ ఎవరు కూడా సక్సెస్ అవ్వాలి. అలాగే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ, విజయశాంతి పార్టీ, ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోయాయి. ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఎందుకు అవ్వరు అంటే రెండే అమ్మ మజిల్. అంటే ఇక్కడ కవిత పార్టీ పెట్టబోతున్నారు. సో ఎందుకు ఎగ్జాంపుల్స్ అంటే కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల మీద ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? తక్కువ ఉంటుంది. ఎందుకంటే పురుష ఆతిథ్యం, అదే చెప్తున్నాను కదా, కులము. ఇప్పుడు ఒక రెడ్డి కులము ఒక వెలమ కులం మధ్యలో పోటీ. మొన్నటిదాకా కేసీఆర్కి మా రెడ్డిలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి గురించి, రెడ్డిలో వస్తారు, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని, మరి వెలమల పార్టీగా కేసీఆర్ గారి పార్టీ. మరి మా మధ్యతరగతి వాళ్ళ మన పార్టీలు ఏవి? ఎస్సీల బీసీల మైనార్టీల పార్టీ ఏదమ్మా మనది? ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు. నేను లీడర్ అంటాడు, నేను ముఖ్యమంత్రి అంటాడు. ఈ మధ్యలో కూడా ఒక ఆయన ఉండే, ఆయన కూడా పార్టీ పెట్టాడు. ఎంతమంది వచ్చినారు అందులో? అలాగే మహిళలను అంత తొందరగా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోయే సమాజం ఇది. కాబట్టి అంత ఆషామాష అయితే కాదు. అమ్మాయి పార్టీ పెట్టినంత మాత్రాన పాజిటివ్గా వస్తుందని అంటే ఇది కూడా మనం అనడానికి లేదు. సమయానుకూలంగా పరిస్థితులు రాజకీయాలు అన్నట్టు క్రికెట్ను రాజకీయాన్ని అంచనా వేయలేం. కానీ ఆ అమ్మాయి కోణంలో ప్రయత్నం చేయడం అనేది చాలా టగఫర్ ఫైటే ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు అంత తెలియని జమానా కాదు. ఇప్పుడు అందరు చిన్న పిల్లోడైనా వాడు ఎవరు ఏందంటే వాడు చిన్న పిల్లోడు మైకిస్తే రాజకీయం అనర్కలంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు తెలిసే కదా రాజకీయాలు. ఒక ఊరు పెద్ద చెప్తే ఓట్లు పడిన రోజులు. ఇప్పుడు ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకునే పద్ధతిలో వచ్చేసింది ఇప్పుడు. సో అందువల్ల కవిత ఎంట్రీ, ఆమె మళ్ళీ ఆ ఎంట్రీ వల్ల ఎవరికో పక్కనోడికి ఎఫెక్ట్, అసలు ఆమెకే ఎఫెక్ట్, వాళ్ళ పార్టీకే ఎఫెక్ట్. నేను చెప్పాల్సింది అంతే. ఎందుకంటే కవిత వల్ల ఈ దేశానికి వచ్చింది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది లేదు. ఈ కవిత వల్ల పబ్లిసిటీ మనకు డ్యామేజ్ జరిగింది తప్ప ఈ అమ్మాయి ఆడపిల్లలు కూడా ఇలాంటివి చేస్తారా అనే లెవెల్ చేయొచ్చు, బిజినెస్లో ఏదన్నా చేయొచ్చు. కానీ ఈమె జరిగినంతగా రాంగ్ తెలంగాణ ఆడబిడ్డలకు విషయంలో వెళ్ళడం అనేది చాలా బ్యాడ్గా తీసుకెళ్ళింది కవిత. పార్టీ పెడతదా, ఏం పెడతది, అందులో ఎవరు ఉంటారు? ఇప్పుడు నువ్వే చెప్పావు, నేనేం చెప్పలేదు కదా తల్లి. షర్మిల గురించి చెప్పావు, అందరి గురించి చెప్పావు. సరే, వాళ్ళు ఎందుకు వాళ్ళు మెర్జ్ అయిపోయారు, ఎందుకు ఉండాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు అంటే రాజకీయం అంత ఈజీ కాదు మా. ఒకప్పుడు రాజకీయాలు చాలా మంచిది, మా ముందు తరం చాలా మంచివాళ్ళు. మేము ఒక వరకు కూడా మాది కూడా గోల్డెన్ ఎరానే, మా వరకు కూడా గోల్డెన్ ఎరానే. ఇప్పుడున్నది గోల్డెన్ ఎరా కాదమ్మో, ఇప్పుడు చాలా డేంజరస్ ఎరా. ఇప్పుడు నీ పక్కన ఉన్నాడో, నీతో ఉన్నాడు, రేపొద్దున రాత్రి వాడు ఎక్కడుంటాడో నీకే తెలియదు. అంత క్రిమినల్ వాడు ఉన్నాడు. నమ్మడానికి లేని రాజకీయ వ్యవస్థ అయిపోయింది. లేకపోతే అప్పుడు ఎలా అంటే ఒక లెవెల్లో మన పక్కన ఒక ఫ్యాక్షనిస్ట్ టైప్లో భయపడి ఉండే వాళ్ళ పక్కన ఎలా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో కూడా ఒక భక్తి ఉండేది, భావన ఉండేది, ఈ ఊర్లో ఒక రెస్పెక్ట్ ఉండేది. పెద్ద ఆయన చెప్పినాడు కదా అని నిజాయితీగా ఉండేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడు ఉన్నాడు, నువ్వు నీ మూమెంట్ మొత్తం బయటకి ఇచ్చేసి వీడే నేను చంపడానికి మెయిన్గా ఉంటున్నారు. సో అందువల్ల రాజకీయాలు అంత ఈజీగా ఈ ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అంటే రాజకీయాలు డబ్బుతో ముడిపడింది ఒకటి, డబ్బులే కాకుండా మనీ మజలే కాకుండా శక్తి సరిపోవాలంటే నీకు నీ పక్కన ఉండేవాళ్ళు నీకు అంత వాలంటరీగా నిజాయితీగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళే లేనప్పుడు ఇంకా బయట వాళ్ళు చేస్తారనేది మాత్రం గ్యారంటీ ఇవ్వలేవు. ఇంట్లో వాళ్ళనే నువ్వు నమ్మలేవు, ఇంకా నువ్వు బయట వాళ్ళని ఎక్కడ నమ్ముతుంది ఈ అమ్మాయి? ఒకసారి ఆలోచన చేయండి. నమ్మాలి కదా, నువ్వు అన్నని నమ్మలేవు, మామను చెడ్డోడు అన్నావు, డాడీనా పోలేదు, అమ్మను వదిలేసుకున్నావు. సో ఇప్పుడు ఈ అమ్మాయి పక్కన చేరి అక్క నీ కోసం చచ్చిపోతాము అన్న ఒక కార్యకర్తను చూపించు. ఇప్పుడు లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళటం ఒక మాయని మచ్చ కవిత జీవితంలో. సో ఇప్పుడు ఈ లిక్కర్ మరకలు ఎంతవరకు? అమ్మ ఇంకా కేసు వదలలే తల్లి, అది ఇంకా నడుస్తూనే ఉంది, అక్కడ క్లీన్ చిట్ రాలే తల్లి ఇంకా. అంటే ఈ లిక్కర్ మరకలు ఎంతవరకు భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం? అది పెద్ద మాయని మచ్చ.
ఈమెతో పాటు పాపం వాళ్ళు కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు కదా. సో చాలామంది. సో అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా డబ్బులే పరమావధిగా బతికిన వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.